నీవు పడుతున్నా ఆయన నిన్ను రక్షిస్తున్నాడే, ఆయన నిన్ను పోషిస్తున్నాడే, ఆయన నిన్ను పోషిస్తున్నాడే. నీవు కన్నీరు కాచు, ఆయన ఎదుట కన్నీరు కాచు. అయ్యా, నాకు ఆకలైతే తట్టుకోలేక నీవు వర్షాన్ని కురిపిస్తున్నావు, నీవు భూమిని పండిస్తున్నావు. మరి నీవు అడవిలోకి వెళ్ళి ప్రార్థిస్తున్నప్పుడు మరి నీకు ఆ క్షణము నీవు అడుగు, నాకు ఎండ కావాలని నీకు తెలుసు, వర్షము కావాలని నీకు తెలుసు, నాకు భూమి పండించాలి, అన్నము తినిపించాలని నీకు తెలుసు. మరి తెలిసిన దేవుడవు నీవు నాకు కనబడయ్యా అని అడుగు. అడవిలోకి వెళ్ళి నీవు మోకరించి అడుగు, దేవుణ్ణి తెలుసుకో, దేవుణ్ణి తెలుసుకో. మనము దేవుణ్ణి తెలుసుకోకపోతే మనము ఈ దేవుని యొద్దకు చేరలేము. దేవుడు కాళ్ళు చేతులు మనకి ఇచ్చారని, బలము ఇచ్చారని, ధనము ఇచ్చారని విచ్చలవిడిగా తిరిగి ప్రవర్తించకు. అధికార బలము ఉంటే అధికార బలం ఉందని విచ్చలవిడిగా ప్రవర్తించుకో. అధికారం మీదనే దేవుడు కొడతాడు. నీకు ధనముండి గర్విస్తే ధనము మీదనే దేవుడు కొడతాడు. ఇది నా మంచికై చెప్పట్లేదు, ఇది నీ మంచికే చెప్తున్నా. దేవుణ్ణి తెలుసుకో. దేవుణ్ణి మనం అందరము తెలుసుకోవాలి అంటే నీవు అడవిలోకి వెళ్ళి ప్రార్థించి అడుగు. నీకు ఆహారం పెట్టిన ఆయన, నీరు ఇచ్చిన ఆయన, గాలి నీరు నిప్పు వాయువునిచ్చిన ఆయన, ఆయన నీకు కనబడక మానునా? హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రము నాయనా. మాకు కనబడు తండ్రి, మాకు కనబడు, మాతో మాట్లాడమని దేవుణ్ణి అడుగు నాయనా. నీకు స్తోత్రము నాయనా. ప్రతి ఒక్కరితో మాట్లాడయ్యా, ప్రతి ఒక్కరితో మాట్లాడు ప్రభువా. నీవు సృష్టించిన దేవుడవు, పోషించే దేవుడవు, రక్షించక మానవు. ఆయన రక్షిస్తాడు, ఆయన కనపడతారు. ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, ఆయన కనబడేంత వరకు ఆయనకు ప్రార్థించు. మనలో ఉన్న కోపాన్ని, ద్వేషాన్ని, అసూయను, కుళ్ళును, కుట్రను చంపుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కోపపడు కానీ పాపము చేయకు, కోపపడు కానీ పాపము చేయకు. హల్లెలూయా. కోపపడి గద్దించి మాట్లాడు, కానీ మితిమీరిన గొడవలకు పోవద్దు, మితిమీరిన గొడవలకు పోవద్దు. నీవు గద్దించు, మాట్లాడు, అంతవరకు తతిమ పని. నీ శత్రువులపై పగ తీర్చుకున్నట్టుకు దేవునికి అధికారం నీవు. మన దేవుడు మన పక్షముగా యుద్ధం చేస్తాడండి. పగ తీర్చువాడు దేవుడే, మనుష్యులు పగ తీర్చరు. మన శత్రువుల ఎదుట మనకు భోజనము సిద్ధపరిచే దేవుడు మన దేవుడు. ఈ భూమి మీద ఏ నరుడు పాపముల పడి సాతాను చేతికి చిక్కిపోకూడదని మనుషులను రక్షించుట కొరకై దేవుని కుమారుడైన యేసు ప్రభువారిని సిలువలో ఈ భూమి మీద మనుషుల చేతులకు అప్పగించి నల్లగొట్టేటట్లు దేవుడు ఇష్టపడ్డారండి. అందుకే దేవుని కుమారుడైన యేసు ప్రభు నలగొట్టబడ్డారు ఈ భూమి మీద. మరలా ఆయన నలగొట్టబడుటకు రాడు,
ఆయన యూదా గోత్రపు సింహం వలె గర్జించు సింహం వలె వస్తారు. ప్రతి నేత్రము ఆయనను చూచును, ప్రతి మనస్సును చూచును. చూచుచున్న వారు గుడ్డివారు అవుతారు, చూడని వారు నన్ను చూస్తారు అన్నాడు దేవుడు. యేసు ప్రభును ఆ రోజు ఇశ్రాయేలీయుల దేశంలో యేసు ప్రభును నలగగొడుతుంటే ప్రజలు కేకలు వేశారు. ఆయన సిలువ వేయండి అని కేకలు వేశారు. ఆయన చూస్తూ ఉండి కూడా గుడ్డివారైపోయారు. దేవుని కుమారుడై ఉండి ఆయన భూమి మీదకి వస్తే ఆయన చూస్తున్న వారందరూ గుడ్డివారైపోయి ఆయన సిలువ వేయమని కేకలు వేశారు. చూడని వారము మనము ధన్యులమండి. భూమి మీద యేసు ప్రభువు ఆ రోజు మనము భూమి మీద శరీరధారిగా వచ్చినప్పుడు మనము చూడలేదు. ఆ రోజు చూడలేదు కనుక ఈ రోజు మనము దర్శనముల ద్వారా ఆయన చూస్తున్నాము. మనము ధన్యులము, మనము ధన్యులము. ఆయన ఏ రీతిగా ఆరోహణమై వెళ్ళారు అదే రీతిగా మనల్ని ఆరోహణము చేస్తారు దేవుడు. ఆకాశము భూమి మీదకి వచ్చి మేఘాల మీదకి మరలా మేఘాలు వచ్చి ఎత్తుకొని పోతాయి ఆయన నమ్మి విశ్వసిస్తే. అలాగా ప్రేమతత్వము కలిగి మనందరం నడుచుకుందాం.